అమరావతి అభివృద్ధి విషయంలో సిఆర్డీఏ ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరింది. ఏపీ సిఆర్డీఏ విజన్ 2047 పేరుతో ఆన్లైన్లో ప్రశ్నావళి రూపొందించింది. విజన్లో అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వాములై తమ ఆలోచనలు, సూచనలు, ప్రాధాన్యతలు, అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేసింది. 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దేశంలోని అతిపెద్ద ప్రణాళిక ప్రాంతంగా అమరావతి ఉందని వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో విస్తరించినట్లు సిఆర్డీఏ వెల్లడించింది. మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు 900 గ్రామాలున్న ప్రాంతమని తెలిపింది. సిఆర్డీఏ విజన్ 2047 పై పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఇవ్వాల్సిందిగా ప్రజల్ని అభ్యర్థించింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని సిఆర్డీఏ ద్వారా నోడల్ ఏజెన్సీగా నిర్మిస్తోంది. అయితే సిఆర్డీఏ అమరావతి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలకు సంబంధించి పర్యావరణ ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచే సూచనలు, సలహాలు కోరేందుకు ఒక లింక్ను రూపొందించి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అనే విధంగా ఈ ప్రశ్నావళిని తయారు చేశారు. మొత్తం సిఆర్డీఏ పరిధిలో 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సిఆర్డీఏ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలో 56 మండలాల్లో 900 గ్రామాల్లో తాడేపల్లి, మంగళగిరి లాంటి పట్టణాలు కూడా దీంట్లో కలిసి ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి అమరావతి నిర్మాణం ఏ విధంగా ఉండాలి, పర్యావరణం ఎలా ఉండాలి, ఇక్కడ అనేక అంశాలను ప్రశ్నలుగా ఇస్తూ కూడా ఒక ప్రశ్నావళి సిద్ధం చేసింది. దీనిలో ప్రధానంగా తీసుకుంటే కనుక ముందుగా సిఆర్డీఏ వాసా లేదా ఇతర రాష్ట్రాల వాసా, విదేశాల్లో ఉంటున్నారా అనే అంశాన్ని ఒక ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి మొదటి 3 ప్రాధాన్యతలు ఏంటి అంటూ కూడా కొత్త పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థను రూపొందించడమా, లేదా పౌరులందరికీ మెరుగైన జీవన వసతి కల్పించడమా లాంటి అంశాలు, ఆప్షన్స్ తో కూడినటువంటి అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు రాజధాని ప్రాంతం యొక్క ఆర్థిక వృద్ధికి వీటిలోని ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవాలి, పరిశ్రమల అభివృద్ధి లేదా వ్యవసాయం, ఆక్వాకల్చర్, ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ కూడా ఒక ప్రశ్నావళిని అయితే రూపొందించారు. ఈ స్నేహపూర్వక ప్రణాళికను రూపొందించడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఈ రకంగా ఒక 10 నుంచి 12 ప్రశ్నలు అయితే పౌరులకు సిఆర్డీఏ సంధించింది. సిఆర్డీఏ విజన్ 2047 రూపంలో దీన్ని ఇవ్వడం జరిగింది. అటు ప్రజల నుంచి వచ్చిన ఈ సూచనలు, సలహాల మేరకు అమరావతిలో పర్యావరణం కావచ్చు, అమరావతిలో ఆర్థికపరమైన అభివృద్ధికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజల సూచనలు, సలహాల మేరకే ముందుకు వెళ్లాలని సిఆర్డీఏ భావిస్తోంది. గతంలో కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించిన తర్వాత కూడా బిల్డింగ్లకు సంబంధించి కూడా ఈ బిల్డింగ్ ఇప్పుడు సిఆర్డీఏ భవనం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం, అమరావతిలో ఉండేటువంటి ఎమ్యూనిటీస్, వీటికి సంబంధించి కూడా ప్రజల నుంచి సూచనలు, సలహాలు అయితే కోరుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి లింకును అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్క్యులేట్ చేసే పని అయితే సిఆర్డీఏ ప్రారంభించింది. శ్రీనివాస్. రైట్ సత్య.